వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఏంటంటే DIY సిరీస్ని స్టార్ట్ పెడుతున్నాను అనమాట నా ఛానల్లో. అంటే నేను వేరే ఛానల్స్లో ఉండే DIYస్ని వేరే బ్లాగ్ పేజెస్లో ఉండే DIYస్ని అంటే ఆన్లైన్లో ఉండే DIYస్ని ట్రై చేస్తున్నాను నా ఫేస్ మీద. సో ఫస్ట్ DIY ఏంటంటే అంటే నేను ఆల్రెడీ 2 షూట్ చేశాను. సో అందుకని చెప్పి నేను జస్ట్ చెప్తున్నాను అనమాట ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది అని చెప్పి. నా ఫేస్ మీద ఏంటంటే ఈ ఏరియాలో మీకు ఇక్కడ కనపడట్లేదు కానీ లైటింగ్ వల్ల ఇక్కడ పింపుల్స్ అనేవి నాకు ఎక్కువ అయ్యాయి అనమాట. సో అందుకని చెప్పి నేను పింపుల్స్ పోవడానికి అని చెప్పి ఫేస్ ప్యాక్స్ని ట్రై చేస్తున్నాను. అండ్ ఇది సమ్మర్స్ అండ్ నాకు ఏంటంటే మేలో నేను ఇవన్నీ షూట్ చేసినవి. సో మీకు జూన్లో రావచ్చు, జూన్లో వస్తాయి పక్క. సో ఏంటంటే నాకు ఆయిల్స్ జిడ్డు కూడా చాలా ఎక్కువైపోయింది నా స్కిన్ మీద. సో అందుకని పింపుల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో పింపుల్స్ కోసం అని చెప్పి నేను DIY యూస్ చేసిన. సో ఫస్ట్ DIY ఏంటంటే సిన్నమన్ని యూస్ చేసి సో అంటే దాల్చిన చెక్క అనమాట. సో ఈ DIYకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం దాల్చిన చెక్కలో ఆపిల్ సైడర్ వెనిగర్ని మిక్స్ చేసి దానిలో ఏంటంటే ఈవెన్ ముల్టానీ మిట్టిని కూడా నేను మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను. సో తర్వాత ఏంటంటే ఒక 15 minutes అలా ఉంచుకున్న తర్వాత కంప్లీట్గా అవ్వాల్సిన అవసరం లేదు. సో 15 minutes ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. సో జనరల్గా ఏమైందంటే నాకు ఆ 3 ఇంగ్రీడియంట్స్ పడతాయి నాకు సీరియస్గా. నేను ఈవెన్ సిన్నమన్ని కూడా ముందు చాలాసార్లు కాదు కానీ యూస్ చేశాను. నేను స్పాట్ ట్రీట్మెంట్కి కూడా యూస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ మాట ఏమైందో నాకు తెలియదు కానీ నా ఫేస్ ఎర్రగా అయిపోయింది, ఉబ్బిపోయింది, ఘోరంగా అయిపోయింది. నేను ప్యాచ్ టెస్ట్ చేయలేదు, నాకు ప్యాచ్ టెస్ట్ చేసే అలవాటు లేదు. సో అందుకనే నేను మొత్తుకుంటూ ఉంటాను ప్యాచ్ టెస్ట్ చేయండి అని చెప్పి. సో ఇది నా ఫేస్ మీద అప్లై చేయగానే టింగ్లింగ్ సెన్సేషన్ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఆల్రెడీ కెమికల్ పీల్స్ ఇవన్నీ యూస్ చేస్తున్నాను. సో నా స్కిన్కి అలవాటు టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది. సో మేబీ మామూలుగా వస్తుందేమో అనుకున్నాను కానీ దారుణంగా అయిపోయింది. అండ్ స్కిన్ టైటనింగ్ కూడా అనిపించింది అనమాట. సో చాలా ఆనందపడి యాక్చువల్గా స్కిన్ కూడా టైట్ అవుతుందేమో, పోర్స్ కూడా స్ట్రింక్ అయిపోతాయి అనుకుంటే ఆనందపడిపోయా. యాక్చువల్గా చూపించిన వాళ్ళు ఏం చెప్పాలంటే పోర్స్ స్ట్రింక్ అవుతాయి అండ్ వాళ్ళు కూడా అదే చెప్పారు, టింక్లింగ్ సెన్సేషన్ వస్తుంది అండ్ మీ పింపుల్స్ అనేవి ఒక్క రోజులో పోతాయని చెప్పారు. యాక్చువల్గా నేను సర్చ్ చేస్తున్న పింపుల్స్ ఒక్క రోజులో పోతాయని చెప్పారు. కక్కుర్తి పడి నేను ట్రై చేశాను అనమాట ప్యాచ్ టెస్ట్ చేయకుండా. అండ్ తీరిపోయింది లాస్ట్కి నాకు. సో స్కిన్ అనేది ఎర్రగా రెడ్, ఇంకా నేను అంత మీడియం కాంప్లెక్షన్ కాబట్టి నాకు పర్లేదు కానీ బాగా తెల్లగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైపోయేదో అది యూస్ చేసిన తర్వాత. సో చాలా ఘోరంగా ఎర్రగా అయిపోయింది నాకు. ఆల్మోస్ట్ ఒక 2-3 hours వరకు అలాగే ఎర్రగా ఉంది. బయటకు వెళ్ళి ఇంకా నేను ఇప్పుడు కరోనా లాక్డౌన్ కాబట్టి పర్లేదు కానీ లేకపోయి ఉంటే అసలు బయటకు వెళ్ళడానికి కూడా పనికి రాకుండా పోయేదాన్ని. సో చాలా ఎర్రగా అయిపోయింది అండ్ వాచిపోయింది నా స్కిన్ అనేది. నాకు ఎర్రగా అయినా అంత పట్టించుకోను కానీ అది ఏమో ఉబ్బిపోయింది ఇక్కడ. నాకైతే కన్ను దగ్గర ఏది అంటే కన్ను చుట్టూ అప్లై చేయలేదు కదా. సో ఇక్కడికి డిఫరెన్స్ తెలుస్తుంది ఉబ్బిపోయినట్టు. ఓ మై గాడ్ గాయ్స్, అసలు చాలా మండిపోయింది నిజంగా. వన్స్ వాష్ చేసుకుంటుంది కూడా నా స్కిన్ బాగా అంటే మీ స్కిన్ని ఒక పీచు తీసుకుని బాగా రుద్దితే ఎలా ఉంటుంది మీ స్కిన్ మండిపోతుంది కదా. సో అలా మండిపోయింది నాకు. అసలు అది అప్లై చేసుకున్నప్పుడే టింగ్లింగ్ సెన్సేషన్గా నేను తీసేయాల్సింది. పోన్లే పర్లేదులే అనుకుంటూ ఉంచాను. నేను ఇంకెప్పుడు జన్మలో నేను ఆ సినిమా నా ఫేస్ మీద అప్లై చేయను. అది పడుతుంది గైస్ నాకు. ఈ మాట ఏమైందో తెలియదు. ఎక్స్పైరీ డేట్స్ మొత్తం 3కి చెక్ చేసా ఉన్నాయి. బట్ సో ఫైనల్గా స్కిన్ స్మూత్ అయింది, దానిలో డౌట్ లేదు. పింపుల్స్ అలాగే ఉన్నాయి, పింపుల్ మార్క్స్ కూడా అలాగే ఉన్నాయి. నాకు వచ్చినవి ఏంటంటే పెద్ద పింపుల్స్ వచ్చాయి కదా. సో పోతాయని చెప్పి అంటే పస్సు ఉండే పింపుల్స్ ఉంటాయి కదా. సో అవి వచ్చాయి. సో పోతాయి అనుకున్నాను. బట్ అంటే నాకు తెలిసి ఇంకో 2-3 times చేస్తే కానీ పోవే. బట్ ఘోరంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. సో నేను ఇంకెప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని నా మీద వేసుకోను. మీకు అస్సలు రికమెండ్ చేయను. మీరు నా సిస్టర్స్ బ్రదర్స్ అయితే నా అస్సలు రికమెండ్ చేయను. కానీ ఒకవేళ మీకు చేయాలనిపిస్తుంది, నా స్కిన్ ఆల్రెడీ సిన్నమన్ అలవాటు అయింది అని అనుకుంటే నాలాగా ఫస్ట్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇయర్ వెనకాల ఇక్కడ జాలైన్ కిందకు అప్లై చేసుకుని ఒక 24 hours తర్వాత చూడండి పర్లేదు, ఎర్రగా ఏం అవ్వలేదు, లేకపోతే 15 నిమిషాలు చూడండి ఎర్రగా ఏం అవ్వలేదు అనుకుంటే అప్పుడు ఫేస్ మొత్తం అప్లై చేసుకుని కాకపోతే కొంచెం మీద టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. మరీ ఎక్కువ వచ్చినా లేకపోతే మీడియంలో వచ్చినా కానీ మీకు డౌట్ వస్తే కడిగేసుకోండి గైస్. అండ్ ఇంట్లో ఉన్నప్పుడే చేయండి. బయటకు వెళ్ళే పని ఉంటే చేయొద్దు అది. ఎందుకంటే ఏమో ఎవరికి తెలుసు సడన్గా ఏది పడదో మన స్కిన్కి, లేకపోతే అది రెండింటి కాంబినేషన్ పడలేదే మన స్కిన్కి. బట్ ఓవరాల్గా నేను ఇంకెప్పుడు అది వేసుకున్నా స్కిన్ మీద. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీక్ DIY వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్. బై సన్షైన్స్.